నిఖిల్ ఏం చేసినా గుడ్డే. అంతేనా? బ్యాడ్ క్వాలిటీస్ అంటే ఏం చెప్పను. అంటే కొంతమంది అన్నారు గ్రూపిజం ఎక్కువ చేస్తాడు, అంటే కొంచెం లవ్ ట్రాక్ కూడా నడిపిస్తాడు. ఇప్పుడు అట్లానే ఏదో ఒక మాట అనకుండా ఉంటే వాళ్ళు ఎలివేట్ అవ్వరు కదా. వాళ్ళు ఎలివేట్ అవ్వడం కోసం అట్లా చెప్తారు అంతే. ఆపోజిట్ క్యాండిడేట్ బాగానే ఉంది. ఎందుకండి అంటే లాస్ట్ సీజన్ ఆయన ఆడాడు, మళ్ళీ ఇదే సీజన్లో వచ్చి ఆడి ఆయన గెలిచాడు అనుకో ఏముంటది, ఈ సీజన్కి వాల్యూ ఉండదు కదా. సో ఈ సీజన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే గెలవాలని. మీ ఉద్దేశం ప్రకారం కర్ణాటక బ్యాచ్ మొత్తం కప్పు వేయాలంటారు ఈసారి? అట్లా ఏముండదు కదా. ఇప్పుడు కర్ణాటక బ్యాచ్ అని తెలిసి కూడా వాళ్ళని బిగ్ బాస్ తీసుకొచ్చారు కదా తెలుగు షోకి. తీసుకొచ్చినప్పుడు మరి వాళ్ళ టైటిల్ గెలవడం రాంగ్ ఏం కాదు కదా. అంటే ఇప్పుడు ఎన్ని రోజుల్లో జెన్యున్ ఉన్న నిఖిల్ రీసెంట్గా మనకు పే అనడం ఏమైనా కరెక్ట్ అనుకుంటున్నారు? పే అనొచ్చా మరి బిగ్ బాస్ లో? ఎన్ని రోజులు ఉన్న మాస్క్ తీసేశాడు కదా. అది కోపంలో వచ్చింది ఉంటది కదా, తర్వాత ఆయన అపాలజీ చేశాడు. ఆయన అన్నమాట లాభం ఏముంటది, కోపంలో ఉన్నప్పుడు అనుకుంటారు కదా. మరి పే అనడం మేడం, ఇప్పుడు గౌతంలో మీరు చూసిన నెగటివ్ పాయింట్స్ ఏంటి, పాజిటివ్ పాయింట్స్ ఏంటి? నెగిటివ్ అంటే ఏం లేదు, కొంచెం కోపం వచ్చినప్పుడు ఆయన కూడా కొంచెం ప్రొవోక్ చేయడం అనేది తగ్గించుకుంటే బెటరు. ఏం వైజ్ అంతా బాగానే ఉంది. ఓకే మేడం, ప్రేరణ ఒక అమ్మాయి టాప్ 5 వరకు వచ్చింది ఇంత లాంగ్, మరి మీరు ఒక అమ్మాయికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఒక అమ్మాయికి ఎందుకు సపోర్ట్ అనేది మెన్నా ఉమెనా అని కాదు నా ఉద్దేశం. ఎవరి గేమ్ బాగా ఆడితే వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. అమ్మాయి టాప్ 5 వరకు వచ్చిందని అంటే అమ్మాయిని గెలిపిస్తారు బిగ్ బాస్లో? ఓట్లేస్తారా జనాలు? ఎవరు వేయరు కదా, గేమ్ చూసే కదా వేస్తారు. కాదండి, ఇప్పటి వరకు ఒక అమ్మాయి కూడా కప్ గెలవలేదు, కానీ ప్రేరణ ఇంత లాంగ్ వచ్చిందంటే తను కూడా చాలా గేమ్ ఆడింది ఇప్పటి వరకు, ఇక్కడ నెవర్ గేవ్ అనుకుంటా. సో అలాంటప్పుడు ప్రేరణకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనుకుంటారు? తన గేమ్ ఎక్కడ వీక్ ఉంటుందో తన టైటిల్ కొట్టలేకపోతుంది మీకు తెలిసినంత వరకు. నాకు తెలిసినంత వరకు అయితే గేమ్ బాగానే ఆడుతుంది, కానీ కొన్నిసార్లు మాటలతో ఫ్లిప్ అయ్యి అలా బ్యాడ్ అవ్వడం అది చేయడం అనేది కొంచెం రాంగ్ అయింది ఆమెకి. గేమ్ వైజ్ తను బాగానే ఆడింది, ఆడలేదు అనడానికి ఏం లేదు. ఓకే, విష్ణుప్రియ కూడా టాప్ 2లో టాప్ 3లో ఉండే క్యాండిడేట్ ఇట్లా లాస్ట్ టచ్ వరకల్లా ఎలిమినేట్ అయిపోయింది. సో తన ఎలిమినేషన్ కారణాలు అంటే మీరు ఏం చెప్తారు? ఎలిమినేషన్ కి కారణం జనాలకి నచ్చట్లేదు. ఫస్ట్ నుంచి తను ఎలా ఉందో అలానే ఉంది, కానీ రాను రాను గేమ్ చూడడం అవి చూడడం చేస్తారు కదా. తను ఫస్ట్ నుంచి పృథ్వీతోనే ఉంది, అంటే ఇలా చెప్తున్నానని కాదు కానీ తన గేమ్ అంతా పృథ్వీ వైపే ఉంది కదా. ఇప్పటికైనా గేమ్ ఆడాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు, తను అది ప్రూవ్ చేయలేకపోయింది, సో ఎలిమినేట్ అయింది. ఓకే అమ్మ, నబిల్ అఫ్రీద్ కూడా టాప్ 5 వరకు వచ్చాడు, ఫైనల్ కంటెస్టెంట్ అయ్యాడు. అండ్ నబిల్ అఫ్రీద్ మీరు చూసారు కదా, సో అతను ఎందుకు టాప్ 2లో ఉండలేకపోతున్నాడు అని మీరు అనుకుంటున్నారు? గేమ్ ఆడకపోవడం. అంటే నబిల్ అఫ్రీద్ స్టార్టింగ్ లో బాగా ఆడాడు గేమ్, ఇప్పుడు ఆడట్లేదు అంటున్నారు మీరు? అంతే కదా. ఫస్ట్ ఎప్పుడు ఎలా ఆడాడు, బాగా ఆడాడు కదా. అంటే ఎక్స్ హౌస్ మేట్స్ రాకముందు గేమ్ ఎట్లా ఆడాడు నబీలు, ఇప్పుడు అంత లేదు కదా. తను ఎక్కడున్నాడా అని వెతుక్కోవాల్సి వస్తుంది. ఓకే అమ్మ, ఇప్పుడు మరి ముక్తాజ్ నగర్ కూడా ఫైనల్ కంటెస్టెంట్ అయ్యాడు, ఒక కమీడియన్ అని చెప్పి చాలా మంది అవాయిడ్ చేస్తున్నారా, లేకపోతే ఎందుకు అతన్ని టాప్ 2లో మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం? అతని టైటిల్ విన్నరా అని ఎందుకని లేకపోతారు ఎవరు కూడా? ఎందుకు అని అంటే ఎవరిష్టం వాళ్ళది కదా. ఇప్పుడు టాప్ 2లో ఉండాలి అని అంటే జనాలు ఓట్లేసే దాన్ని బట్టే కదా ఉండిద్ది. ఓకే అమ్మ, అంటే మీకు ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్లో ఈ ఎలిమినేట్ అయిన వాళ్ళలో ఇతను ఉంటే బాగుండేది టాప్ 5లో అని చెప్పి మీరు ఎవరు అనుకుంటారు?